72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వస్తమాన ఆ గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము, మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు, వారందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుని మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాధన చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భాన్ని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేలను సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమఫలాలు ఉంటాయి. ఇక ఈ 12 రాశులు వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే గనక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాసుల ప్రకారం తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఇది 4 వచ్చిందో 3 వచ్చింది. మిథున రాశి వారికి అయితే కనుక అనుకున్న పనులు ముందుకెళ్లేదానికి గానే, ఎందుకంటే 2వ స్థానంలో గ్రహణం ఉంది. అలానే
రెండో స్థానంలో ఇటీవల మారినటువంటి బుధుడు, గురువు, అలానే శుక్రుడు, ఈ 3 గ్రహాలు కూడా ఛాయని మనం చూసుకున్నట్టయితే కనుక అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటము, డబ్బుల విషయంగా ఇబ్బంది పడటము, ఎవరిని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవటం, మీకున్నటువంటి స్ట్రెస్ కి మీకున్నటువంటి ఆలోచన విధానానికి మీరు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మీకు ఇప్పుడిప్పుడు వనరులు లభ్యపడతా ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వనరులు ఇప్పుడిప్పుడు లభ్యపడుతున్నాయి. మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ తో ఉన్నారు, అలానే మీరు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు కాబట్టి మీరు అనుకున్నటువంటి సాధించడానికి కొంత సమయం తీసుకోండి. ఆ సమయం మాత్రం మీరు వేచి ఉండాలి. ఎందుకంటే కనుక ఇప్పుడిప్పుడు వనరులు పడుతూ బయటపడుతూ భంగపడుతూ రానిపెడుతూ అందరినీ కూడా అనిపించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు గ్రహాలు మారటంలో కొంత బాగుంది అనుకోవచ్చు. కానీ రెండో స్థానంలో మూలిగినైతే తాటిగా పడింది అన్నట్టుగా ఈ గ్రహణం ఒకటి ఆగస్టు 12 తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆగస్టు 12 తారీఖు తర్వాత యజ్ఞ, యాగ, హోమ, తపజపాలే కాకుండా దానాలు, మామూలుగా దానాలు తీసుకున్నా కూడా మీకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా దానాలు, మీరు ఏమేమి దానం చేయాలో ఆల్రెడీ మనం చివరిలో చెప్పుకుందాము. ఆ దానాలు మీరు చేసినట్టయితే కనుక ఆర్థికపరమైన ఇబ్బందులు కాకుండా ఇంకా మీకు బాడీలో కనుక రిమ్మతులు కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదా గ్రంథుల సమస్య కానీ ఇవన్నీ కూడా తీరిపోయేలాగైతే కనపడుతున్నాయి. కాబట్టి ఆ విధమైన దానాలు ఖచ్చితంగా చేయాలి. అలానే మీకు ఎక్కడైనా సమీప దూరంలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, లేకపోతే కనుక మనకి ఈ రావణవారి ఆలయం కానీ ఉంటే అక్కడ దర్శనం చేసుకోండి. లేదు అంటే కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం నోచుకోండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కనుక ఈ 4 మాసాలు ఎప్పుడైతే మీరు నోచుకుంటారో అప్పటి నుంచి మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి, నరదిష్టి, నరఘోష తొలగిపోయేసి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ చేత నోము నోయించమని చెప్తూ ఉంది. కాబట్టి ఆ నోము మీకు అష్టదిబ్బంది చర్య నుంచి బయటపడేస్తుంది, నరదిష్టి, నరఘోష నుంచి బయటపడేస్తుంది, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుంది. అదే రాజకీయ వ్యక్తులు కానీ, సినీ రంగంలో కానీ, ఇంకే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ యొక్క నోము నోచుకునే విధంగా మీరందరూ కూడా సహకారంగా ఉండాలి. అట్లా కాదు, అట్లా నోము నోచుకోలేము అనుకుంటారా, మీ ఇళ్లలో కాకపోయినా ఆలయాలను నోచుకోండి, ఎక్కడైనా పర్లేదు. ఈ నోము అయితే మీకు బాగా సుఫలీకృతం అవుతుంది. అలానే ఇంకా ఆగస్టు మాసం లేదు కనుక అనుకున్న పనులు సాధించడానికి ముందడుగు వేసేలాగా ధైర్యం వస్తుంది. అలానే ఈ ధైర్యం రావాలంటే వినాయకుడికి పూజించుకోండి ఎక్కువగాను. అలానే సెప్టెంబర్ మాసంలో కనుక మీరు ఏదైనా పెళ్లిళ్ళకి సంబంధించి కానీ, పేరెంటాలకు సంబంధించి కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ ఏదైనా ఆలోచన చేసే విధానం, ఉన్నటువంటి వ్యాపారాలు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నటువంటి మొండి పట్టుదల ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు దుర్గాదేవి కానీ ఎక్కడైనా కొలుచుకుంటే కనుక మంచి సుఫలీకృతం అవుతుంది. ఇక సెప్టెంబర్ మాసం చూసినట్టు కనుక ఈ విధంగా ఉంటుంది. ఇక అక్టోబర్ మాసం మనం చూసినట్టు కనుక విదేశీ ప్రయాణాలు కనిపిస్తా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా యూనివర్సిటీ సీట్ రావడం కోసం కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ మాసంలో వచ్చేయడానికి కనిపిస్తుంది. అక్టోబర్ 12 తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. 22 తారీఖు లోపల ప్రయత్నం అవుతుంది. అలానే డబ్బుల కోసం కానీ ప్రయత్నం చేస్తే కనుక ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరేలాగా, గండాలన్నీ కూడా తప్పేలా కావాలనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. నవంబర్ మాసంలో ఒక్కసారి అభిషేకం చేసుకుంటే చాలిపోతుంది. అలానే డిసెంబర్ మాసంలో కనుక ఏదైనా చిన్నపాటి ప్రయాణాలు చేయడం కానీ, ఇల్లు వాకిలి కొలబెట్టుకోవడం కానీ, వాహన కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా 10 మంది చెప్తాము అలాని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసుకున్నట్టే. ఎవరికైతే చెప్తారో నరదిష్టి, నరఘోష ఎక్కువైపోతుంది. మీకున్నటువంటి స్ట్రెస్ కావచ్చు, మీకున్నటువంటి ఆలోచన కావచ్చు, మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బుల కోసం, మీ దగ్గర వనరుల కోసం వచ్చేవాళ్ళకి తప్పితే మిమ్మల్ని నమ్మే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇదంతా కూడా మీరు గ్రహించి, గమనించి, ఆలోచించి కనుక ఈ పరిహారాన్ని చేసినట్టు కనుక శని వక్రంలో ఉన్నప్పుడు సరిపోతుంది. అలానే శని వక్రంతో పాటు ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి 12వ తారీఖు ఆగస్టు మాసంలో ఈ గ్రహణ సంబంధించిన దానాలన్నీ కూడా మనం చెప్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా సుపరికృతంగా మీరు చేసుకున్నట్టు కనుక అన్ని రకాల ఇబ్బందులు మీకు ఖచ్చితంగా తగ్గేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. అలానే ఇప్పటి వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది కానీ జాతకం లేకుండా మనకు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డున వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాళలు ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ వస్తు రూపాన్ని కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము,
అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టిలో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చినివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చినివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిమిరపలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకుల వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు కూడా అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని గనక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే గనక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటిది ఏంటంటే ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతించ దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున
పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుగ్మతల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకు చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతిలో వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే నా L4 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.